గ్రంథం 35వ అధ్యాయంలోంచి దేవుని వాక్యాన్ని మనం విందాం. 2వ వచనం చదువు. 2వ వచనం. నేను పాపము చేసిన ఎడల నాకు కలిగిన లాభము కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమి, అది నీకు ప్రయోజనమేమి అని నీవు చెప్పుచున్నావే. ఇదే నేను పాపము చేసిన ఎడల నాకు కలిగిన లాభము కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమి, అది నీకు ప్రయోజనమేమని నీవు చెప్పుచున్నావే. ప్రభునందు ప్రియులారా, ఎలీహు మాట్లాడుతున్నాడు. ఈ వచనాల్లో మనము ధ్యానించినట్లుగా 7వ వచనంలో ఏమన్నాడంటే, నీవు నీతిమంతుడు అయినను ఆయనకు నీవేమైనా ఇచ్చుచున్నావా అన్నాడు. కాబట్టి దేవుని నీతి కంటే తానే నీతిమంతుడుగా మరి అనుకుంటున్న యోబు మాటలకు ఎలీహు ఇస్తున్న వివరాలు, లేకపోతే ప్రత్యుత్తరాన్ని, లేకపోతే ఎలీహు ఇస్తున్న విషయాన్ని, చెప్తున్న విషయాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. నీతి వలన దేవునికి ఏమిటి లాభం, నీ పాపం వల్ల దేవునికి ఏమిటి లాభం అనేది మాట్లాడుతున్నాడు. స్వనీతి అనేది ఎలా వస్తుంది అనేది మనం వివరంగా ఈ సందేశాల్లో మనం వింటూ ఉన్నాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి నేరారోపణలోనికి వెళ్తాడో అందులో నుంచే స్వనీతి అనేది పుడుతుంది అన్నమాట. అందుకని మనం ఏం వింటున్నామో చాలా జాగ్రత్తగా వినాలి. మనము యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్ల నీతిమంతులం అనే పరిచయలో ఉన్నాం. అందువల్ల మనకు నిర్మలమైన మనస్సాక్షి కలుగుతుంది. రాత్రి వర్తమానంలో కూడా మనం ధ్యానించినట్లుగా నోవహు దినాలలో కలిగిన రక్షణ, ఇప్పుడు మనకు కలుగుతున్న రక్షణ. మరలా నేను రాత్రి వాక్యం చెప్పిన తర్వాత ఆ విషయాన్ని మరలా నేను ధ్యానిస్తున్నప్పుడు ఈ వచనం నన్ను చాలా సంతోషపెట్టింది. అది పేతురు మొదటి పత్రిక 3:21 ఏమిటంటే, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది. అది నీటి బాప్తిస్మం కాదు, అది ఆత్మలో బాప్తిస్మం కాదు, కానీ అది క్రీస్తులో బాప్తిస్మం. మరి మంగళగిరి నుంచి అన్న ఆనంద్ అన్న, అలాగే కరీంనగర్ నుంచి భానుశ్రీ అన్న, వారి ప్రార్థనలు మీరు వింటున్నప్పుడు మరి వారు చక్కగా లైవ్ని వీక్షించి వాక్యాన్ని వింటూ గ్రహింపుతో ప్రార్థన చేస్తున్నారు. అందుని బట్టి మన ముందు మాదిరి కలిగిన పెద్దలను దేవుడు ఉంచినందుకు ప్రభుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా కలుగుతున్న నిర్మలమైన మనస్సాక్షి, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం, క్రీస్తుతో సమాధి చేయబడ్డాం, క్రీస్తుతో చనిపోయాం, సమాధి చేయబడ్డాం, క్రీస్తుతో మనం లేపబడ్డాం అనే ఈ క్రీస్తులోనికి బాప్తిస్మం, క్రీస్తు పునరుద్ధానం మూలముగా మనకు నిర్మలమైన మనస్సాక్షి కలిగిస్తుంది. ఈరోజు యేసుక్రీస్తులోకి వెళ్ళాడు అనే దానివల్ల మనకు కలిగిన ఫలితం ఏంటి? ఈరోజు యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళాడు అనే దానివల్ల కలుగుతున్న లాభం ఏంటంటే, ఆయన మన కొరకు దేవునికి కనబడుతున్నాడు, మన నీతిగానే ఒక ప్రత్యుత్తరం మనకు వచ్చింది. అందుకని ఇక్కడ 20వ వచనంలో ఏమన్నాడంటే, ఆయన చెరలో ఉన్న ఆత్మల వద్దకు వెళ్ళాడు. 20లో చెప్తున్నాడు, చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళాడు వారి ప్రయోజనం కొరకు. కానీ దేవుని సముఖంకి వెళ్ళాడు మన ప్రయోజనం కొరకు. చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుంది? ఆ ఆత్మలకు సంపూర్ణ సిద్ధి కలుగుతుంది. పరలోకానికి వెళ్ళటం వల్ల మనకేం జరుగుతుంది? మన మనస్సాక్షికి సంపూర్ణ సిద్ధి కలుగుతుంది. చాలా తేడా ఉంది. ఆత్మకు సంపూర్ణ సిద్ధి కలిగితే వాళ్ళ ఆత్మలు పరదేశంలో నిద్రిస్తున్నాయి. మనస్సాక్షికి సంపూర్ణ సిద్ధి కలిగితే మన ఆత్మలు కాదు, మనమే భూమి మీద విశ్రమిస్తున్నాం.
వారికి ప్రకటన 14:13 వచ్చింది, మనకు హెబ్రీ పత్రిక వచ్చింది. ఈ అద్భుతమైన విషయం అర్థమైపోతే మీరు ఈ వచనాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. జాకబ్ గారు అర్థమైందా? మళ్ళీ చెప్పమంటారా? మళ్ళీ చెప్తానేనండి. పేతురు మొదటి పత్రిక 3:20లో యేసు ప్రభు ఆయన ఆత్మరూపిగా వెళ్ళాడు. ఎక్కడికి? చెరలో ఉన్న ఆత్మల యొద్దకు. కానీ 22వ వచనంలో ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఎలాగెళ్ళాడు? ఆత్మరూపిగా వెళ్ళలేదు, కానీ ఆయన మృతుల్లో నుండి శరీరంతో తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. మనుషుడిగా వెళ్ళాడు. ఆత్మరూపిగా వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఆ చెరలో ఉన్న ఆత్మలను చెరగా పట్టుకొని పోయి ఇప్పుడు వారిని పరదేశంలోకి చేర్చాడు. కాబట్టి ఆత్మలకు సంపూర్ణ సిద్ధి కలిగింది. అందుకనే వాటిని ఏమన్నాడు? నీతిమంతుల ఆత్మలు, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలు. యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళటం వల్ల ఏం జరిగింది? మనకు సంపూర్ణ సిద్ధి పొందిన మనస్సాక్షి కలిగింది. మరి మన ఆత్మలకు సంపూర్ణ సిద్ధి ఎప్పుడు కలిగింది? ప్రసాద్ గారు చెప్తారు. మన ఆత్మలకు సంపూర్ణ సిద్ధి ఎప్పుడు కలిగింది? చెరలో ఉన్న ఆత్మలకు ఆయన ఆత్మరూపిగా చెరలోకి వెళ్ళినప్పుడు కలిగింది. మన ఆత్మలకు సంపూర్ణ సిద్ధి ఎప్పుడు కలిగింది? యేసుప్రభుని అంగీకరించి. రైట్ ఆన్సర్. యేసు ప్రభుని అంగీకరించినప్పుడే కలిగింది. మన ఆత్మలకు సంపూర్ణ సిద్ధి కొరకే ఆయన పరలోకానికి వెళ్ళలేదు. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు యేసు ప్రభుని మన రక్షకునిగా అంగీకరించిన వెంటనే మన ఆత్మ నీతి విషయంలో జీవం ఉంది. మరి ఎందుకు పరలోకానికి వెళ్ళాడు? మన మనస్సాక్షికి సంపూర్ణ సిద్ధి కలగటానికి. నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఈ భూమి మీద జీవిస్తున్న ఈ దినాల్లో, శరీరం అందు జీవిస్తున్న ఈ జీవితంలో మన విశ్రాంతిని అనుభవించకపోతే పాత నిబంధనలో ఉన్న భక్తులకి క్రొత్త నిబంధనలో ఉన్న మనకి ఎటువంటి వ్యత్యాసం ఉండదు. నేను ప్రశాంత్, అంతేనా? ఎందుకంటావు? మనస్సాక్షి వారికి కడగబడలేదు. మన మనస్సాక్షి కడగబడే అవకాశం ఉన్నప్పటికీ జీవించలేకపోతే వాళ్ళకు ఓకే, ఇంకా క్లియర్గా చెప్పాలి. ఎట్లా చెప్పాలంటే, పాత నిబంధన భక్తుల ఆత్మలు ఈ భూమి మీద ఉన్న కాలంలో విశ్రాంతిలోకి వెళ్ళలేదు. వారు చనిపోయాకే వాళ్ళ ఆత్మలకు శాంతి ఇప్పుడు కలిగింది. మనకు బ్రతుకుతున్న దినాల్లోనే విశ్రమించే అవకాశం దొరికింది. పరలోకము అనే విశ్రాంతిని ఇక్కడే మనం అనుభవిస్తున్నాం. అదనమాట. కాబట్టి వినండి, యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా నిర్మలమైన మనస్సాక్షినిచ్చి ప్రత్యుత్తరమే అనే క్రీస్తు బాప్తిస్మం మనకు దొరికినందున ఈరోజు మనము ప్రభువుని స్తుతించాలి. అయితే మనము అటెండ్ అవుతున్న సహవాసాలు, మనం అటెండ్ అవుతున్న ఫెలోషిప్లు, లేకపోతే డినామినేషన్స్ వల్ల మనం వినే వర్తమానాలు యేసుక్రీస్తు నందలి విశ్వాసం వల్ల కలిగే నీతిని గురించిన పరిచయం కానప్పుడు మనము ఈ మనస్సాక్షి విషయంలో సంపూర్ణ సిద్ధి కలిగించే ఈ పరిచర్యను కోల్పోతాం. తద్వారా సిన్ఫుల్ కాన్షియస్నెస్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. గిల్ట్ కాన్షియస్నెస్. దానిలో నుంచి పుడుతుంది ఏంటది? స్వనీతి. ఇప్పుడు యోబు అదే బాధలో ఉన్నాడు. ఎందుకంటే యోబు చుట్టూ ఉన్న 3 స్నేహితులు యోబుని పాపం విషయంలో ఆరోపిస్తున్నారు. ఇప్పుడు యోబు ఏమో నీతి విషయంలో తను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ నీతి స్వనీతి. ఈ స్వనీతిని గద్దిస్తున్నాడు ఎలీహు వచ్చాడు. ఇప్పుడు ఎలీహు స్వనీతిని గద్దిస్తున్నాడు. ఏమంటున్నాడు? నీ నీతి వల్ల దేవునికి లాభం ఏంటి అంటున్నాడు. నిజమే. ఒకవేళ మనం యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్ల నీతిమంతులం అనే మినిస్ట్రీలో లేకపోతే మనం ఏం చేసినా దేవునికి ఏదో లాభం జరుగుతుంది అనుకుంటాం. ఈ ఉదయకాలం జూమ్ కూడికి పెట్టడం వల్ల కూడా దేవునికి ఏదో లాభం అనుకుంటాం తప్ప, వాస్తవంగా ఇదే విశ్వాస మూలముగా నీతి పరిచర్యలో మనము ఈ జూమ్ కూడి కలిగి ఉండటం అంటానేమనుకోకండి, మనోగ్గా కలిగి ఉండటం ద్వారా ఇప్పుడు మనకి ప్రయోజనం ఉంది. క్రీస్తునందలి ప్రయోజనాన్ని పొందుతున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో తెలుగు బైబిల్లో ఏముందంటే, విశ్వాస మూలమగు నీతిని అనుసరించడం ద్వారా క్రీస్తునందలి ప్రయోజనాన్ని మనం పొందుతున్నామని ఉంది. ఒకసారి చదవండి.
గలతీలకు రాసిన పత్రిక 5:2, 5:4 ఈ 2 వచనాలు చదివితే సందర్భం అలాగే మనకు కావాల్సిన వాక్యం 2 చదువు. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. 5వ వచనం. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. ఈ వచనంలో గలతీలకు రాసిన పత్రిక 5:4 చదవమంటే 5:5 చదివావా? మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. కృపలో నుండి కంటెక్స్ట్ అంటే తొలగిపోయినారు. విశ్వాసం వల్ల నీతిని అనుసరించండి అని కంటెక్స్ట్. సో ఈ కంటెక్స్ట్లో ఏం చెప్తున్నాడు? 5:2లో క్రీస్తు వాళ్ళని ప్రయోజనం గురించి చెప్తున్నాడు. కాబట్టి మీరు తెలుసుకోండి, మీ సొంత నీతిని బట్టి కానీ మీరు నీతిమంతులైతే మీకు ఎటువంటి ప్రయోజనాలు ఉండవు, ఏం బెనిఫిట్స్ ఉండవు. కానీ యేసు క్రీస్తు నందలి విశ్వాసం వల్ల నీతిని అనుసరిస్తే మీరు క్రీస్తును నందలి ప్రయోజనాలు పొందుతారు. క్రీస్తు నందలి ప్రయోజనములు అనే దాన్ని నేను ఇలా కూడా చెప్తాను. క్రీస్తు జీవాన్ని పొందుతారు, క్రీస్తులో ఉన్న స్వాస్థ్యం పొందుతారు. మీ సొంత నీతి వల్ల నీతిమంతులైతే మీ సొంత జీవాన్ని మీరు పొందాలి. క్రీస్తు నందలి విశ్వాసం వల్ల నీతిని పొందితే క్రీస్తు నందలి జీవాన్ని మీరు పొందుతారు. ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఏమనుంది? గలతీ 5:2 మీరు చదవండి. క్రీస్తు వాళ్ళని ప్రభావం అని రాశాడు. మీరు సున్నతి పొందితే ఏమన్నాడు అక్కడ? క్రైస్ట్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఇన్ యూ అని రాశాడు. అంటే క్రీస్తు నీలో ఎటువంటి ప్రభావం చూపలేడని రాశాడు. ఇప్పుడు మీరు విశ్వాసాన్ని బట్టి నీతిమంతులు అనుకుంటే క్రీస్తులో ఉన్న ప్రభావాన్ని మీరు అనుభవించవచ్చు. ఈరోజు మనకి క్రీస్తులో ఉన్న సంగతులన్నీ ఎందుకు దొరుకుతున్నాయి? యోహాను సువార్త 16వ అధ్యాయము వచనం 14లో చెప్పినట్లుగా క్రీస్తులోనివి మనం ఎలా తెలుసుకోగలుగుతున్నాం? యేసుక్రీస్తు నందలి విశ్వాసం వల్ల కలిగిన నీతిని ఒప్పింపచేయటం పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తున్నాడు. కాబట్టి సొంత నీతి అయితే మీ క్రీస్తులోని ఏమీ తెలియబడదు. మనం వచ్చి దేవుని దగ్గరే బిల్డప్ కొట్టామనుకోండి, నేను నా సొంత నీతి వల్ల నీతిమంతున్నాను, అలాగే అంటాడు దేవుడు. ఏమంటాడు? ఎందుకంటే మీరు చదివిన వాక్యాలు ఏముంది? ఆయన నిరర్ధకమైన మాటలు లక్ష్య పెట్టడాని ఉంది. ఇందాక వాక్యం చదివినప్పుడు విన్నారా? కొన్ని మీరు చదివారా? ఇక్కడేముంది? యోబు గ్రంథంలో 35వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే 13వ వచనంలో నిరర్ధకమైన మాటలైన లక్ష్య పెట్టడం. మీరు మీ సొంత నీతి వల్ల నీతిమంతులని స్థాపించుకునే పరిస్థితులు, లేకపోతే స్థాపించుకునే ప్రార్థనలు, స్థాపించుకునే మాటలు మీరు మాట్లాడితే జస్ట్ ఆయన విన్నట్టు వదిలేస్తాడు అంతే. నా సేవకుడు చెవిటివాడు అనే మాట విన్నారా? అదే మరి. ద్వితీయోపదేశకాండ 23:5 విన్నారా? నీ దేవుడైన యెహోవా బిలాము మాట నొల్లకుండేను. కొన్నిటిని ఆయన పెద్దగా పట్టించుకోడు. కొంతమంది పెట్టే స్టేటస్లు పెద్ద సీరియస్గా తీసుకోకండి. కొంతమంది చెప్పే స్టేట్మెంట్లు పెద్ద సీరియస్గా తీసుకోకండి. కారణం ఏంటంటే తన సొంత నీతిని స్థాపించుకునే వ్యక్తి క్రీస్తునందలి ప్రయోజనాలు కోల్పోతున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 11వ వచనంలో ఏమన్నాడంటే, ఆయన వచ్చినప్పుడు నీతిని గూర్చి ఒప్పింప చేయను. ఆ నీతి యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్ల నీతి. దానివల్ల ప్రయోజనం ఏంటి? 16వ అధ్యాయం 14లో చెప్పాడు, క్రీస్తులోని మనం తెలుసుకుంటాం. తెంగరోళ్ళం అంటారు. ఎప్పుడంటే మన విశ్వాసాన్ని బట్టి నీతిని బట్టి ఎంచుకోకుండా ఓవర్ యాక్షన్ చేస్తే మనం తెంగరోళ్ళం అయిపోతాం. ఎందుకు తెంగరోళ్ళం అంటే తెంగరోడు అని రాయలేదు, ఓ తెంగరోళ్ళారా గల్తీలారా అని రాయాలి వాస్తవంగా. అప్పుడు మనకు అర్థమైంది. అవివేకులైన గల్తీలారా అని రాశాడు. ఎందుకంటే నువ్వు ఎందుకు రా బాబు క్రీస్తులోని కోల్పోతున్నావు? అది ఈరోజు మీకు ఎన్నో రెవల్యూషన్. రాత్రి తమ్ముళ్ళు మీటింగ్ అయిపోయాక చాలాసేపు కూర్చున్నారు యవనస్తులు. అన్న, ఆ జలములు భూమి మీద ఉన్నాయన్న సంగతి నేను ఇప్పుడు దాకా చదవలేదన్నా. ఆ నీళ్లలోంచి సమకూర్చబడిన భూమి అనే పదం ఎక్కడుందన్నా అని పిల్లలు అడుగుతున్నారు అన్నమాట. అంటే వాళ్ళు ఆ రెవల్యూషన్స్కి షాక్ అయిపోతున్నారు. తమ్ముడు ఇంకోటి చెప్తున్నాడు, తన యొక్క సాక్ష్యం చెప్తున్నాడు.
వాక్యాన్ని నెమరు వేసుకోవడం ద్వారా తన జీవితంలో జరిగిన అనుభవాన్ని ఇంకో తమ్ముడు చెప్తున్నాడు. అంటే ఈరోజు మనము క్రీస్తునందలి సంగతులు వింటున్న కొద్దీ ఆశ్చర్యానికి గురవుతున్నాం. కానీ వీటన్నిటినీ మనం కలిగి ఉండటానికి గల కారణం ఏంటి? కేవలం విశ్వాసాన్ని బట్టి నీతిమంతులను ఎంచుకోవటం మాత్రమే. ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్ల మీరు నీతిమంతులు అని ఎంచుకోకపోతే ఈరోజు క్రీస్తులో ఉన్నవేవి మీకు దొరకవు. ఎందుకంటే ఈ బావి చాలా లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదు. ఇది యాకోబు బావి కాదు. తానును తన పశువులు తన కుమారులు త్రాగి నీళ్లు మాకు ఇచ్చిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడు అంటే ఎస్ గొప్పవాడే. ఆయన ఇచ్చడి నీళ్లు మనలో ఊరెడి నీటి బొగ్గ. ఆ రెవల్యూషన్స్ మనం పొందుకోవడానికి మన దగ్గర ఏమీ లేదు. జస్ట్ వీఆర్ కన్ఫెసింగ్ దట్ వీఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్, దట్స్ ఇట్ ఓన్లీ. హోలీ స్పిరిట్ ఆ తోడి మనకిస్తున్నాడు ఆ రెవల్యూషన్స్. ఆ పిల్లలు చెప్తూ రాత్రి అంటున్నారు, మేము 2016 నుంచి వింటున్నాము, అంటే మొబైల్ కాన్ఫరెన్స్ నుంచి, లేకపోతే 2014లో యూత్ మీటింగ్స్ నుంచి వింటున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఒక కొత్త మెసేజ్ వస్తూనే ఉందన్న అంటున్నారు. ఎస్, వస్తుంది. ఎందుకంటే క్రీస్తులోనివి మనం పొందుకుంటే ఇంకా ఉంటాయి. వాళ్ళ ఆడియోస్ మా దగ్గర ఉన్నాయన్న, అవి ఇప్పటికీ వింటూ ఉంటాం అప్పుడప్పుడు అంటారు. మీరు చూడండి, మనం పొందిన సంగతులే మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఆ టైంలో ప్రభు ఇది చెప్పాడా? ఆ విషయాలు ప్రభు మాట్లాడా? నాకు కూడా మన శుక్రవారం దండగారిలో ఒక పుస్తకం దొరికింది. అంటే ఆ పుస్తకం తెచ్చుకున్న ఆయన, ఆ పుస్తకంలో 2023లో చెప్పిన వర్తమానాలు అవి చదువుతుంటుంటే ఇప్పుడు అవి కొత్తగానే వింతగానే ఉంటాయి. ఎందుకు? సో అందుచేత వాక్యాన్ని మనం ఎక్కువ వినాలి. ఇక్కడున్న సేవకులందరూ కూడా మీరు పరిచర్యలో ఉన్నారు, మీరు చేసే ప్రసంగాలు ఓకే, కానీ మన హెడ్ ఆఫీస్ నుంచి వస్తున్న మెసేజెస్ మనం వినాలి. మీరు ఎందుకంటే కొన్నిసార్లు నేను వాక్యం చెప్పేస్తున్నాను కదా వినక్కర్లొద్దు అని అనుకోకండి. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్లో మనందరి పైన నాయకులు ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి వస్తున్న వర్తమానం చేత పోషించబడాలి. లేకపోతే మనము కొన్నిసార్లు ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు అంటే, వచనం 2లో, నా ప్రయాసం వ్యర్థమవునేమో. ఈ మాట పౌలే చెప్పాడు, నా ప్రయాసం వ్యర్థమవునేమో. అంటే నేను ఇక్కడ పరిచర్య చేస్తున్నాను, ఒకసారి నేను హెడ్ ఆఫీస్కి వెళ్ళి నేను చెప్తున్న వాక్యాలు అక్కడ వస్తున్న రెవల్యూషన్స్కి పోలిగ్గానే ఉన్నాయా అని నేను చెక్ చేసుకుంటాను, లేకపోతే నా ప్రయాసం వ్యర్థమవునేమో అన్నాడు. కాబట్టి మనం కూడా ఇంతే. ఇంకోటి ఏంటంటే, మీరు అందరు లైవ్లో ఇవ్వటం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే అసలు మీరు ఏం చెబుతున్నారు అనేది అర్థమవుతుంది. ఖచ్చితమైన మానిటరింగ్ ఉంటుంది. మీరు ఎలా అనుకోవద్దు, ఏమనంటే ఈ ఎయిర్పోర్ట్లోకి వచ్చాం, ఈ ఎయిర్పోర్ట్లో మనం వాక్యాన్ని ఎలా తెలుసుకున్నాం అని మీరు మాట్లాడటమే కాదు, మీరు చేస్తున్న ప్రసంగాలు అవి వాక్యానుసారంగా ఉన్నాయా లేకపోతే లేవా అనేది ఖచ్చితంగా ప్రభు మన దృష్టికి తీసుకొని వస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనము గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా 4వ వచనంలో దొంగతనంగా ప్రవేశించే వారిని కనిపెట్టాలి. కపట సహోదరులు కదండి, రహస్యకరమైన యోధా పత్రిక 1:4 ఏమన్నాడు? రహస్యకరమైన భిన్నాభిప్రాయాలు అన్నాడు. వాటిని మీరు ఏమైనా చెప్తున్నారా, లేదా ఎవరైనా మీ ద్వారా చెప్తున్నారా అనేది మనం చూసుకుంటూ ఉండాలి. సంఘానికి ప్రయోజనకరం లేని నిష్ప్రయోజనమైన ముచ్చట్లు ఏమైనా మాట్లాడుతున్నారా? తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చెప్పినట్లు చాలా ప్రాముఖ్యమైనది. సో వినండి, ఈరోజు మనం ఈ లోతైన బావిలోని ఈ నీళ్లు మనం చేదుకొనుటకు కారణము యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్ల కలిగిన దేవుని నీతిని ఒప్పుకోవటమే. ఒకసారి మీరు ఓవర్ యాక్షన్ చేసి చూడండి, మొత్తం మీకు ఆగిపోద్ది అంతే సప్లై. మనం ఓవర్ యాక్షన్ చేస్తే ఏమైంది ప్రశాంత్? సరే ఇంత దూరం ముందుకు వచ్చాం కదా అని ఘటము అనే సంగతి మర్చిపోతే ఏమైంది? కాబట్టి ఐశ్వర్యాన్ని మనం అనుభవించలే.
కాబట్టి ఎప్పటికీ మనం క్రీస్తునందల విశ్వాసాన్ని బట్టి నీతిమంతులమని ఎంచుకోవాలి. దీనివల్ల చాలా ప్రయోజనం ఉంది. అదేంటంటే రోమీలకు రాసిన పత్రికలో నీతి ఎలా కలిగింది అన్నాడంటే విధేయతకు దాసులు ఒకటి వల్ల కలిగింది అన్నాడు. 6వ అధ్యాయం రోమా పత్రిక వచనం 16 చాలా బాగుంటుంది. వచనం, లోబోటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడదురో దానికే దాసులు కదా. ఆదాములో పుట్టామంటే అర్థం ఏంటి? అవిధేయతకు దాసులు. క్రీస్తులో పుట్టామంటే అర్థం ఏంటి? విధేయతకు దాసులు. కాబట్టి విశ్వాసాన్ని బట్టి కలిగిన నీతిని ఒప్పుకుంటున్నప్పుడల్లా మనం క్రీస్తు విధేయతను ఒప్పుకుంటూ ఉన్నాం. క్రీస్తు విధేయత ఎంత గొప్పది! ప్రపంచంలో అంత విధేయత ఇంకెవరు చూపించలేరు. చూపించగలిగితే వారి విధేయత వల్లే మనం నీతిమంతులు అవుతాం. కాబట్టి క్రీస్తు కంటే విధేయత ఎవరు చూపలేరు. కాబట్టి మీరు బ్రతికిన దినాలన్నింటిలో మీకు రెవల్యూషన్స్ వస్తూనే ఉన్నాయంటే అర్థం ఏంటంటే మీరు విశ్వాసాన్ని బట్టి నీతిమంతులను ఎంచుకుంటున్నారని అర్థం. అంటే అంతకాలం కూడా మీరు క్రీస్తు విధేయతను ఒప్పుకుంటున్నారు. మీ సొంత విధేయత కూడా అవిధేయత, గుర్తుపెట్టుకోండి. అవర్ ఓన్ ఒబీడియన్స్ ఈజ్ డిజొబీడియన్స్. మన ఒబీడియన్స్ ఆఫ్ ది క్రైస్ట్ అనమాట, క్రీస్తు విధేయత. అదే మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక నుంచి చాలాసార్లు చదువుతాం. 10వ అధ్యాయం ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఇది క్లియర్గా ఉంది. ఏమనంటే 6వ వచనంలో ఏముందంటే మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు అనే మాట వాస్తవంగా ఏమనుందంటే మీరు క్రీస్తు విధేయతకు లోబడినప్పుడు అనే అర్థం ఇక్కడ ఉందన్నమాట. క్రీస్తు విధేయతను ఒప్పుకొనుట. ఎంత ముందుకెళ్ళినా కూడా మనం క్రీస్తు విధేయతను ఒప్పుకోవచ్చు. పరిచర్లో ముందుకెళ్ళినా మన అనుభవాలు ఎంత ముందుకెళ్ళిపోయినా ఎప్పటికైనా యేసుక్రీస్తునందల విశ్వాసమును బట్టే నీతిమంతులమని ఎంచుకోవాలి. అందుకే కదా మనకు ప్రభు బలిస్తున్నారు. ఉదయం ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నట్లుగా షావే లోయ, రాజు లోయ, ద ప్లేస్ ఆఫ్ అగ్రిమెంట్. సో మనం ప్రతి ఆదివారం రొట్టె విరిచే కూడికి దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే ఆత్మకార్యాల వల్ల మనం ఎంచుకోవడానికి ఏం లేదు. ఆత్మకార్యాలను బట్టి దేవునికి స్తోత్రం. కానీ మనం యేసుక్రీస్తు కార్యాన్ని బట్టి అంగీకరించబడ్డాం పరలోకంలో. అది గుర్తుపెట్టుకోండి. ఈ జూమ్ కూడికలో యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన మనం అందరం దేవుని ఎదుట ఆత్మకార్యాలను బట్టి ఎక్కువ కాదు, తక్కువ కాదు. నా ద్వారా ఎన్ని ఆత్మకార్యాలు జరిగినా, మీ ద్వారా నాకంటే ఎక్కువ ఆత్మకార్యాలు జరిగినా మనం తిరిగి ఆదివారం వస్తుంది ఎక్కడికంటే ప్రభువైన యేసుక్రీస్తు ముగించిన ఆ పని దగ్గరికి వస్తున్నాం. ఎందుకు అక్కడికే తీసుకొస్తున్నాడంటే మరి రాజును జయించి తిరిగి వస్తున్నాడు కదా, గర్వం రావచ్చు. మరి ఎంతమందిని జయించేశాడు? 318 మందిని వెంట పెట్టుకొని వెళ్ళాడు కదా. పరిచర్యలు ముగించుకొని వచ్చేటప్పుడు ఒక అహంకారం మనలో ఉండొచ్చు. ఉండదని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే చాలా బాగా చెప్పావమ్మా నువ్వు అంటారు కొంతమంది. కొంతమంది అయితే నిన్న మొన్న చెప్పుకున్నట్లుగా పొగుడుతారనమాట. వాళ్ళు వాక్యం వినకపోయినా ఇలాంటి ప్రసంగాలు మేము ఎప్పుడు వినలేదంటారు. సో వీటిని మనం విని వస్తున్నప్పుడు ఆ షావేలో ఈ మట్టుకు అన్నా దయానందన్న, ఆ షావేలో ఈ మట్టుకు రొట్టె రసం తీసుకొని ఆయన రావటం మనకు మంచిదే. ఎందుకంటే 318 మందితో వెళ్ళి మరి ఇంత పెద్ద యుద్ధం చేసి గెలిచి వచ్చాడు. కాబట్టి అహంకారం లేకుండా నువ్వు కొంచెం గాల్లో తిరగకుండా నేల మీదకు రా అని చెప్పటం మనకు మంచిదే. ఆత్మకార్యాలు మీ ద్వారా ఎన్ని జరిగినా స్టిల్ మీరు యేసుక్రీస్తు కార్యాన్ని బట్టే పరలోకంలో గుర్తించబడుతున్నారు. అందుకనే ప్రశాంత్ ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎంతమంది లైకులు కొడుతున్నారు, ఎన్ని సబ్స్క్రైబర్లు వస్తున్నాయి అని చెక్ చేసుకోకూడదు. పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. రేపు అని ఒక రోజు రావాల్సినంతమంది నీ దగ్గరికి వచ్చేస్తారు. ఎందుకంటే భరణవారిని నీకు ఎక్కువ మంది చూస్తారు, నా వీడియోస్ తక్కువ మంది చూస్తారు అని నీకు ఫీలింగ్ రాకుండా కేసు ప్రోగ్రాం. ఎందుకంటే నాకంటే నువ్వు యోగ్యుడివి. పరిచర్య చేసేటప్పుడు ఇవి మనల్ని డిసప్పాయింట్మెంట్కి తీసుకొని వెళ్ళిపోతాయి, నిరాశకి. నేను ఇలా అంటాను, నీ పాపం వల్ల దేవునికి లాభం లేదు, నీ నీతి వల్ల దేవునికి లాభం లేదు అంటున్నాడు. కాబట్టి నీకు తక్కువ వచ్చినా నువ్వు స్వనీతిలోకి వెళ్ళిపోతావు, నీకు ఎక్కువ వచ్చినా నువ్వు స్వనీతిలోకి వెళ్ళిపోతావు.
కాబట్టి ఎప్పటికీ యేసుక్రీస్తునందుల విశ్వాసం వల్ల నీతిమంతుమని ఎంచుకోవాలి. నిరాశ అనేది మనలోనికి వస్తున్నప్పుడే వెంటనే చెప్పుకోవాలి. ఏమనంటే, నేను యేసుక్రీస్తునందలి విశ్వాసాన్ని బట్టి దేవుని ఎదుట అంగీకరించబడ్డాను. కాబట్టి తృణీకారాలను బట్టి మనం బాధపడాల్సిన అవసరమే లేదు. ఈరోజు మన ప్రభు అనుగ్రహించిన యవ్వన బిడ్డలను బట్టి ప్రభువుకు మనం స్తోత్రం చెల్లించాలి. తమ్ముడు శ్యాము మరి ప్రతిరోజు వర్తమానాలు చక్కగా రాగానే వెంటనే వాటిని అందరికీ అర్థమయ్యేటట్టుగా మరి పోస్టర్స్ చేసి థంబ్నైల్స్ చేసి వర్క్ చేస్తున్నాడు. అలాగే తమ్ముడు ర్యాన్సమ్ వాక్యాన్ని విని గ్రహించి వాటిని అందరికీ అర్థమయ్యే రీతిలో, అసలు నేను పెట్టిన షార్ట్ నాది, నాకంటే పెద్ద పాస్టర్ గారిది ఉంది, తర్వాత నాది ఉంది కదా, ఆ షార్ట్లో నేను చాలా ఆనందించాను. అసలు ఎంత అద్భుతమైన మీనింగ్ ఉందంటే నేను కూడా అది షేర్ చేసుకున్నాను. అంటే ఏది మాట్లాడితే క్షేమం. అలాగే తమ్ముడు శామ్యుయల్ పీటర్ కావచ్చు, జాన్ పాల్ కావచ్చు, వీళ్ళందరూ మనకి దేవుడు అనుగ్రహించిన యవ్వన బిడ్డలు. అలాగే స్థానిక సంఘంలో మాకు దీపు కావచ్చు. అంటే యవనస్తుల సహకారం, యవనస్తుల ద్వారా దేవుడు పనిచేస్తున్న విధానం మనం చూస్తున్నాం. మరి వీటన్నిటిని బట్టి మనం ప్రభుని స్తుతించాం. నిన్న నా అహరోన్ అన్న ద్వారా వేములవాడ నుంచి మరొక దేవుని సేవకులు ఫోన్ చేశారు, కరీంనగర్ దగ్గర నుంచి, మోషే గారు అని. సో అంటే చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే దేవుడు ఈ పరిచర్ను తీసుకొని వెళ్తున్నాడు, చాలామందికి వాక్యం వెళ్తుంది. యవనస్తులు, పెద్దవారు, సేవకులు అందరూ కూడా మనము ఆత్మకార్యాలలోనికి వెళ్తున్నాము. అయితే ఆత్మకార్యాలను బట్టి అతిశయించకుండా ఉండటానికి ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడుకున్నాం అని చెప్పాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో నేను రాత్రి కూడా చెప్పాను, అందరూ ఉద్యోగ సభలు, స్వస్థత సభలు, మహాసభలు ఇవన్నీ పెడుతున్నారు, కానీ ఒక్కడైనా తెల్లవారుజాము వరకు సభలు పెట్టండి, కోరిక తీరిపోద్ది. రాత్రి మొదలెట్టాలి ప్రార్థన, తెల్లవారు దాకా వాక్యం చెప్పాలి, లేదా మధ్యాహ్నం మొదలుపెట్టి తెల్లవారు దాకా చెప్పాలి. అటువంటి మీటింగ్లు పెట్టండి అంటే అనూప్ గారు అంటున్నారు, అసలు అలాంటివి పెడితే ఎవరు రారండి, మనం ముందు మీటింగ్స్ పెట్టేసి తెల్లవారు దాకా చెప్దాం వాక్యం అంటున్నాడు. అలా ఎవరిని మోసం చేయొద్దన్నా. అయితే ఒక చిన్న టెస్ట్ చేద్దాం, తెల్లవారు దాకా మీటింగ్స్ అని టైటిల్ పెట్టి పెడదాం, ఎంతమంది వస్తారు. కానీ కృపానిధిని మాత్రం కిటికీలో కూర్చోబెడదాం. ఎందుకంటే ఇప్పుడు మనకున్న సహోదరుడు ఐతుక్కు ఎవరు లేరు కదా, మరి కృపానిధిని పెడదాం. ఒకవేళ ఎందుకన్నా మంచిది, ఏం అవదులే, శ్రావణి ఏం భయపడక్కర్లేదు. ఎందుకంటే ఆనాడు ఐతుక్కు పడినా ఆనాటి పౌలు ఈనాటికి కూడా చాలా మంది మన మధ్యలో ఉన్నారు, కాబట్టి కిందకి వెళ్తే ఎత్తారు, ఏం కాదు. అనా అదే లేపేస్తా. అసలు ఇంకో మంచి మాట ఏంటంటే, ఐజక్ 22వ అధ్యాయంలో చచ్చి తిరిగి బ్రతికాక ఇంకా ఉపయోగకరంగా ఉన్నాడు, కాబట్టి ఈ ఐతుక్కు ఇంకా బాగా ఉపయోగపడతాడు మనకి. నన్ను ఐతుక్కు అని ఎందుకు అంటున్నారు అని అంటాడేమో. ఐతుక్కు అంటే ఆశీర్వాదం అని అర్థం, మంచి పేరే, కాకపోతే నిద్రపోతూ ఉంటాడు అనమాట. కాబట్టి జీవితంలో అప్పుడప్పుడు అంటే కరెంట్ షాక్ కొడుతూ ఉన్నప్పుడల్లా రీఫ్రెష్మెంట్ అవుతుందంట. అలాగా ఒకసారి ఐతుక్కు 3వ అంతస్తు నుంచి పడితే సెట్ అయినట్టు ఇటువంటి మీటింగ్లు కూడా పెట్టండి. మీరు కూడా కొంతమంది ఐతుక్కులు ఉన్నారని ముందే ఫోన్ చేస్తే అన్ని కిటికీలు ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఆ హాల్లో ఏర్పాటు చేద్దాం. కానీ ఆసక్తి మనం చూస్తున్నాం కదా, ఆ బావిలోని నీళ్లు దొరికితేనే ఆసక్తి కలుగుతుంది, లేకపోతే చెప్పిందే చెప్తే ప్రజలకు విసుకొచ్చేస్తుంది. ఇన్ని మీటింగులు అంటే ప్రజలు రారు. మనం చూస్తున్నాం కదా, ఇక మన నీతి వల్ల దేవునికి కలిగే ప్రయోజనం ఏమీ లేదు. కానీ దేవుని నీతి వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, క్రీస్తులోని మనం తెలుసుకుంటున్నాం, యేసు క్రీస్తుకు మహిమ కలుగుతుంది, నెంబర్ 1. రెండోది ఏంటంటే, ఇవి తెలియబట్టడం ద్వారా దేవుని మహిమకు కూడా కీర్తి కలుగుతుంది. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నీవు క్రీస్తులో నీవు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా 3వ వచనంలో ఏముంది, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. అంటే అది నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, అది నీ శరీరం అందు ప్రత్యక్షమైనా ప్రత్యక్షం కాకపోయినా, అది నీ హృదయంలో ఆల్రెడీ కుమ్మరించబడింది. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీకు అనుగ్రహించబడింది. కానీ తెలుసుకుంటే ఏం జరుగుతుంది? ఆ తర్వాత 4-6 వచనాల్లో అన్నాడు,
దేవుని మహిమకు కీర్తి కలుగుతుంది. నెంబర్ 1 కుమారునికి మహిమ తెలుసుకోవటం ద్వారా. నెంబర్ 2 తెలుసుకోవటం ద్వారా అవి మన దేహమందు ప్రత్యక్షం అవటం ద్వారా అది దేవునికి మహిమ. అసలు ఏమి తెలుసుకోకపోతే క్రీస్తుకు మహిమ ఉండదు, దేవునికి మహిమ ఉండదు. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఇలా చెప్పాడు కదా, 1వ అధ్యాయంలో ఏమన్నాడు, వచనం 20లో మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వల్ల ఆమేన్ అని ఉన్నవి అన్నాడు. మన ద్వారా దేవునికి మహిమ ఎప్పుడు కలిగిద్ది? శామ్యూయల్ బెటర్. మన ద్వారా దేవునికి మహిమ ఎప్పుడు కలిగిద్ది అంటే క్రీస్తులోని మనం తెలుసుకున్నప్పుడు, అవి మన దేహమందు ప్రత్యక్షమవుతున్నప్పుడు. క్రీస్తుకి ఎప్పుడు మహిమ కలిగిద్ది? క్రీస్తులోని మనం తెలుసుకున్నప్పుడు మహిమ కలిగిద్ది. కుమారునికి మహిమ, దేవునికి మహిమ కలిగించాలంటే ఆయనలోనే తెలుసుకోవాలి. ఓవర్ యాక్షన్ చేస్తే ఏమి రావు మనకి. ఓవర్ యాక్షన్ చేస్తాం చేయము, మనం ఖచ్చితంగా చేస్తాం. ఎప్పుడు? కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత నేను యేసుక్రీస్తునందులో విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు కాదు, నేను ఎన్నో చేశాను, అందుకే నేను దేవుని ఎదుట అంగీకరించబడ్డాననే కాన్షియస్నెస్ వచ్చేస్తుంది. అది వచ్చిందా ఇక క్రీస్తులోని మనకి ఏం తెలియబడవు, ఆగిపోతాయి. అప్పుడు ఇక దేవుని మహిమ కీర్తి కలగటానికి అవకాశమే లేదు కదా. ఈరోజు మీరు ఆలోచన చేయండి, దేవుడు మనల్ని ఎందుకు కుమారులుగా స్వీకరించాలనుకున్నాడు యేసుక్రీస్తు ద్వారా? దేవదూతలను ఎందుకు అనుకోలేదు? ఎందుకంటే దేవదూతలకు దేహం లేదు. దేహాన్ని మనం ఇంతకుముందు ఏమని ధ్యానం చేసాం? సందీప్ అన్న ఇంట్లో స్క్రీన్ పగిలిపోయినప్పటి నుంచి మనకి అప్పుడు వచ్చిన రెవల్యూషన్స్ ఏంటంటే, దేహం అంటే ఏంటంటే ఒక తెర, ఇట్స్ ఎ స్క్రీన్. సో మనకున్న స్క్రీన్ దేవదూతలకు ఉందా? లేదు కదా. నువ్వు లజరస్ అన్న ఎన్ని ఇంచులు మీది స్క్రీన్? అయ్యగారు దీని మీద పడ్డాడేంటి అనుకుంటున్నాడు. మన దేహాలన్నీ స్క్రీన్సేనండి, అవి ఎన్ని ఇంచులైనా పర్లేదు. మన దేహాలన్నీ స్క్రీన్సే. ఈ స్క్రీన్ దేవదూతలకు లేదు, కానీ మనకు ఉంది కాబట్టి ఈరోజు దేవుడు దాని మీద ఆ దృశ్యాలను, ఆ జీవాన్ని ప్రత్యక్షపరుస్తున్నాడు. అందుకని మనలే కోరుకున్నాడు. నీవు నాకు ఇచ్చిన పిల్లలు ఎవరన్నాడు యేసు ప్రభు? సూచనలు మహత్కార్యాలు అన్నాడులే, కానీ దానికి ముందేమన్నాడు? నీవు నాకు ఇచ్చిన పిల్లలు ఎవరన్నాడు? రక్తమాంసాలు గలవారైనందున అన్నాడు. ఎబ్రి 2:14. రక్తమాంసాలు లేకపోతే మనల్ని కుమారులుగా స్వీకరించడం. ఎందుకంటే రక్తమాంసాలు లేకపోతే దేవుడు మన దేహమందు ప్రత్యక్షమే అవకాశం లేదు. మీరు ఇలా అనుకోద్దే మనకు దేవుడే దిక్కు అని. దేవుడికి కూడా మనమే దిక్కు. అది సహించటకు మీకు మనసు ఉంటే అంగీకరించండి. ఉందా ఆ మాట? ఎస్ ఉంది. బైబిల్లో ఏముంది? ప్రభువుకు దేహం కావాలి, దేహానికి ప్రభువు కావాలని ఉంది. ఉందా లేదా? కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో ఏముంది? 6వ అధ్యాయంలో దేహం ప్రభు కొరకే. దేహం ప్రభు కొరకే. ఎంత బాగా రాశాడు చూడండి. 6వ వచనంలో ఇంకో మాట ఉంది, ప్రభు దేహం కొరకే అని రాశాడు. 6వ అధ్యాయం 13. ప్రభు దేహం నిమిత్తమే అంటే ప్రభువుకు కూడా దేహం కావాలి. ఇలా చెప్తాను, నిన్నే ప్రభు ఎందుకు కోరుకున్నాడంటే నీకు రక్తమాంసాలు ఉన్నాయి కాబట్టి. నువ్వేమో చచ్చిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతానంటున్నావు. నీ శరీరం ముందు నిలిచి ఉండటం అవసరం. ప్రభు దగ్గరికి వెళ్తే తెర ఉంటుందా? స్క్రీన్ ఎప్పుడు వరకు ఉంటుంది? శరీరం అందు జీవించినంత కాలమే. కాబట్టి పెద్ద పొట్ట ఉందని బాధపడకండి, 6 ప్యాక్ ఉందని అతిశయించకండి. ఏదైనా స్క్రీనే. ఏ దేహమందైనా ప్రభు ప్రత్యక్షమవుతుంది. బ్రతుకున్న దినాలను బట్టి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఈ బ్రతుకున్న దినాల్లోనే మన దేహమందు ఆయన జీవం ప్రత్యక్షమవుతుంది. ఆయన మహిమలు మన దేహమందు అగుపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కదా. యేసు ప్రభుని కూడా ఎక్కడికి రమ్మన్నారు? యోహాను సువార్త 7వ అధ్యాయంలో పెద్ద పండుగ జరుగుతుంది, నువ్వు అక్కడికి వచ్చి పెర్ఫార్మ్ చేయమంటే ఇప్పుడు యేసు ప్రభు పెర్ఫార్మెన్స్ అంతా ఎక్కడ చేస్తున్నాడు? మన దేహమందు చేస్తున్నాడు. ఏం దీపు? మన ఇంటి దగ్గరలో అది ఉంది కదా, మస్తాన్ తీర్థం, తిరణాలు ఆడతారు. ఏమంటారు వాటిని? ఏదో అంటారండి. రొట్టెల పండుగ. రొట్టెల పండుగ కాదు బావా, ఉన్నాను.
ఉరుసు అండి, ఉరుసు మహోత్సవం ఏదో అంటారు. ఆ ఉరుసు మహోత్సవాలు. రొట్టెల పండుగకి వెళ్ళామేంటి పిల్లలు పుట్టాలని? మరి తెలియకుండా ఎటువంటి రొట్టెలు ఏం తినకం, మళ్ళీ మేము వాటి నుంచి విడిపించలేని. ఉరుసు మహోత్సవాలు కదండి. ఉరుసు మహోత్సవాల్లో జనం ఎక్కువ మంది వస్తారు కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి పెర్ఫార్మెన్స్ చేస్తే అందరికీ తెలియబడతాం అనుకుంటాం మనం. కానీ మీరు వినండి, ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఎందుకంటే యేసుక్రీస్తు తన యొక్క పెర్ఫార్మెన్స్ అంతా మన దేహం అనే ప్లాట్ఫామ్ మీద చేస్తున్నాడు. ఆయన మహిమలు ఇక్కడే చూపిస్తున్నాడు. అందుకని ఆయన యోహాను సువార్త 7వ అధ్యాయంలో పండుగలో అంత్యదినాన్ని ఏం మాట్లాడంటే 39లో, నా యందు విశ్వాసం ఉంచు వారి కడుపులో నుండి జీవ జలనదులు పారుతాయి అన్నాడు. అంటే ఈరోజు ఆయన మిరాకిల్స్ చేయటానికి ప్లాట్ఫామ్ నీ బాడీయే. అందుకనే దాన్ని తీసుకెళ్లి జాగ్రత్తవానికి అప్పగించుకో. దాన్ని తీసుకెళ్లి దుర్నీతికి అవయవాలుగా సాధనాలుగా అప్పగించకండి. ఎందుకంటే ఈరోజు దేవునికి మహిమ కలగటానికి మన దేహం అవసరం. క్రీస్తుకు మహిమ కలుగుతానికి, దేవునికి మహిమ కలగటానికి ఈ ఉదయకాలం మనం వాక్యం వింటున్నాం. క్రీస్తుకు మహిమ ఎప్పుడు కలుగుతుంది? క్రీస్తులోని ఉన్నవి మనం తెలుసుకుంటే. యోహాను 16:15. దేవునికి ఎప్పుడు మహిమ కలుగుతుంది? ఆ తెలుసుకున్నవి మన దేహమందు ప్రత్యక్షమైనప్పుడు. కాబట్టి మీరు అందరూ ఏమనుకుంటారంటే, నా ఆత్మ కోసం దేవుడు నన్ను కోరుకున్నాడు అనుకోవద్దు, నీ దేహం కోసం కోరుకున్నాడు అనేది మర్చిపోకు. పెళ్ళైన కొత్తలు ఏమడుగుతారండి భర్తని? అసలు ఏం చూసి నన్ను ఇష్టపడ్డావు అంటారు కదా. భర్తనే భార్యని కూడా అంటారు ఏం చూసి అంటే చెప్తారు. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ద్రాక్షారసం అయిపోయినాక ఏమంటారు? నీ మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? నీ మొహానికి నేను కావాలా అంటారు కదండి. అంటే మనిషికి మన దేహంతో పని లేదు. దేహంతో పని అయిపోతే ఇంకా మన దేహంలో మనం లావ్ అయిపోయామంటారు, సన్నం అయిపోయామంటారు, లేకపోతే జుట్టు అంత ఊడిపోయింది అంటారు, ఈ బట్టతాలు ఏంటంటారు కదండి. కానీ ప్రభు మనల్ని దేహం కోసమే కోరుకున్నాడు. ఇది మీరు నమ్మగలిగితే దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభువు దేహం నిమిత్తమే. ఎందుకంటే దేహం లేని వారిని కుమారులుగా ఆయన స్వీకరించలేదు, దేహం కొరకే కుమారులుగా స్వీకరించాడు. కాబట్టి మీరు క్రీస్తుకు మహిమ కలిగించడానికి, దేవునికి మహిమ కలిగించడానికి మీకు ఒక ఆపర్చునిటీ ఇవ్వబడింది. కానీ ఎప్పుడైతే మీరు కట్ అవుతుందా అన్నా? వాయిస్ బ్రేక్ అవుతుందా వస్తుందా? వాయిస్ వస్తుందండి, మీకు మొఖమే కట్ అయిపోతుంది. నాది కట్ అయిన పర్లేదు. నా మొహం కోసం ఫోటో పెట్టుకుంది అన్నా, మంచి ఫోటో ఈ మధ్యలో దిగింది ఉంది, నాది పంపించనా? పర్లేదు కదా, ఆడియో అయితే వినండి. ఇప్పుడు చూడండి, వాస్తవంగా ఇగో నువ్వు స్క్రీన్ షాట్లు తెస్తే మాత్రం ఊరుకోను, స్ట్రక్ అయిపోయినప్పుడు. మీది నా దగ్గర మంచి పాట ఉంది, పంపిస్తాను అందరికి, గ్రూప్లో పెట్టేస్తాను. కాబట్టి వినండి, యేసుక్రీస్తునందలి విశ్వాసాన్ని బట్టి నీతిమంతులను ఎంచుకుంటే జాన్ పాల్, ఆ బావిలోని నీళ్లు వస్తూనే ఉంటాయి. అవి వచ్చినంత కాలం క్రీస్తుకు మహిమ కలుగుతుంది. అది దేహంలో ప్రత్యక్షమైనంతకాలం దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి నల్లగా ఉన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి, 2 చేతులు ఎత్తి. రైట్, దయానందాన్ని ఎత్తి. దేవుని నేను దీవించను కాక. తెల్లగా ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవానికి స్తోత్రం. మీ దేహం ఎలా ఉన్నా కూడా మీ దేహం ప్రభు కావాలి, అది గుర్తుపెట్టుకోండి. అందుకనే మీ దేహాన్ని తీసుకెళ్ళి అప్పగించకండి అపవిత్రతకి. ఎందుకంటే మీకు వచ్చిన ఈ రెవల్యూషన్స్ అన్నీ రేపొద్దుట మీ దేహంలో ప్రత్యక్షం కాబోతున్నాయి. అసలు తెలియబడినంత వరకు వేరండి, తెలియబడిన తర్వాత కార్యం స్టార్ట్ అయిందనమాట. రోడ్డు శాంక్షన్ అయ్యేంత వరకు ఒక విషయం, శాంక్షన్ అయిందంటే ఒక నిరీక్షణ మనకు కలుగుతుంది. సేమ్ అలాగే పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తులోనివి మనం తెలుసుకున్నామంటే ఆ రోజే క్రీస్తుకు మహిమ కలుగుతుంది. కొన్ని దినాల్లో దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి తండ్రి అయిన దేవునికి మహిమ కలగాలి అంటే ఆయన మన దేహమందు వాటిని ప్రత్యక్షపరచాలి. మనం కూడా ఇలా ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడన్నా ఒక వాగ్దానం ఇచ్చావు కదా ప్రభువా, రాత్రి రత్నజాన్ని ప్రార్థన చేస్తున్నాను, మందిరాన్ని నువ్వు నింపుతానని వాగ్దానం ఇచ్చావు కదా ప్రభువా. ఎస్, ఆయన వాగ్దానం ఇచ్చాడు, గుర్తు చేయండి. ఎందుకంటే ఆ వాగ్దానం నెరవేరిస్తే ఆయనకే మహిమ. కుమారునికి మహిమ కలిగినప్పుడు దేవునికి కూడా అక్కడ మహిమ కలిగిద్దాని ఉంది కదా. యోహాను సువార్తలు ఏమని చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 32లో, దేవుడు ఆయన యందు మహిమ పరచబడిన ఎడల
దేవుడును తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును అని వ్రాయబడింది. కాబట్టి కుమారుడికి ఎక్కడ మహిమ కలిగిద్దో అక్కడ దేవునికి కూడా మహిమ కలిగిద్ది. 11వ అధ్యాయం యోహాను సువార్తలో ఈ వచనం చదవండి ఎవరైనా తీసిన వాళ్ళు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో వచనం 4 చదవమ్మా. 11:4. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను. రైట్, దేవుని కుమారునికి మహిమ, దేవునికి మహిమ. నేను ప్రశ్న అడిగినా, దేవుని కుమారునికి మహిమ కలిగి దేవునికి మహిమ కలగటానికి మధ్యలో ఎంతకాలం పడుతుంది? సుమారు క్రీస్తులో నీవు తెలుసుకున్న తర్వాత అవి మన దేహమందు ప్రత్యక్షం అవడానికి సుమారు ఎంత టైం పడుతుంది? టైం గ్యాప్ బిట్వీన్ రెవల్యూషన్ అండ్ మేనిఫెస్టేషన్ ఎంత టైం పట్టచ్చు? ముందు సైలెంట్గా ఉన్నారు, ఎక్కువ పడుతుందని బాధపడుతున్నారు ఏంటి? వెంటనే కదమ్మా. వెంటనే అది వెంటనే అన్న వాళ్ళకి వెంటనే జరుగుతుంది దేవుని స్తోత్రం. సో మీరు ఆత్మకి దేహానికి పెద్ద దూరం ఉందని అనుకోకండి. మీకు తెలియబడినవి మీ దేహం అందు ప్రత్యక్షం అవటానికి సమయం ఎక్కువ పట్టదు. కాకపోతే అబ్రహాంలాగా ఆగరు జోలికి వెళ్ళకండి, వెళ్తే టైం పడుతుంది. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చడానికి ఆయన ఆతురపడుతున్నాను అన్నాడు కదా, పెద్దయ్య గారు చెప్తారు కదా ఇర్మియా గ్రంథం నుండి, అదే అనమాట. సో ఆయన చెప్పింది ఆయన నెరవేర్చడానికి ఆయన ఆతురపడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన మీకు చెప్పింది నెరవేరిస్తే ఆయనకే మహిమ. ఆయన నెరవేరుస్తాడు తప్పగా. ఈ మధ్యలో నువ్వు ఐగుప్తుకు దిగిపోవద్దు, నువ్వు ఐగుప్తులకు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే నిలిచి ఉండని చెప్పాడు. నేను దీన్ని ఎలా కూడా చెప్తాను, ఒకసారి ఆలోచించేయండి. ఎప్పుడైనా మేనిఫెస్టేషన్ అనేది లేట్ అవుతుంది అంటే, దేహమందు ప్రత్యక్షం అవుతుంది లేట్ అవుతున్నప్పుడు, సో నేనేం చేయాలి అని అంటే, నువ్వేం చేయాలి అని అంటే, ఆ దేహంలో ఎక్కడైతే దేవుడు తన కార్యాన్ని జరిగించబోతున్నాడో ఆ దేహాన్ని ప్రిపేర్ చేయి. ఎట్లా ప్రిపేర్ చేయొచ్చు? బై పార్టేకింగ్ ఇన్ ద కమ్యూనియన్, ప్రభు బలలో పాల్పుచ్చుకోవడం ద్వారా. 2, పరిశుద్ధాత్మలో మాట్లాడటం ద్వారా. ఈ 2 చేయండి, మేనిఫెస్టేషన్ తొందరగా జరుగుతుంది. ఎందుకంటే మనకి రెవల్యూషన్ వచ్చిన తర్వాత కూడా కొన్నిసార్లు మేనిఫెస్టేషన్కి టైం పడుతుంది అన్నప్పుడు మనం కొంచెం నిరాశపడిపోతాం. చెప్పింది ఆయన చేస్తాడు కదండి. అపోస్తల కార్యాల గ్రంథంలో పౌలు ఏమన్నాడు? గడిచిన రాత్రి దేవుని దూత నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము, నువ్వు కైసరు ఎదుట నిలవాలి అని అన్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు 25లో? నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను నా దేవుని నమ్ముకొనుచున్నాను అన్నాడు. నేను నమ్ముతున్నాను ఆయన చెప్పినట్టు జరుగుతుంది అని. సో నమ్ముతున్నాం, ప్రభుకు స్తోత్రం. ఒకవేళ ఆ నమ్మకంలో కూడా ఎప్పుడైనా ఒకవేళ కొంచెం నిరాశ వచ్చినా, సో మనం ఏం చేయాలంటే, ఈ దేహం అందే కదా ఆయన ప్రత్యక్షపరిచేది, కాబట్టి మనము ప్రభు బలను స్వీకరించడం ద్వారా మేనిఫెస్టేషన్ని మనం త్వరపెట్టిన వాళ్ళం అవుతాం. అలాగే ఆత్మలో ప్రార్థన చేయడం ద్వారా. ఎందుకంటే ఈ 2 సూపర్ న్యాచురల్ థింగ్స్ అనమాట. ఇవి సాధారణమైన సంగతులు కాదు. అందుకనే వీటి మీద సాతాను యొక్క దాడి ఉంది. చాలామందికి ప్రభు వల్ల పరమార్థం అర్థం కాలేదు, పరిశుద్ధాత్మలో ప్రార్థన అంటే కూడా అర్థం కాలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో సర్వాంగ కవచంలో ఆఖరిది ఏంటి? ప్రతి సమయమందు ప్రతి విధమైన విజ్ఞాపనం చేయుచు ఏమన్నాడు ఇక్కడ? ఆత్మలో ప్రార్థన చేయండి అన్నాడు. 18 వచ్చిన ఎఫెసీ పత్రిక. నేను ఒక సీక్రెటే చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినాలి. మేనిఫెస్టేషన్కి లేట్ అవుతున్నప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ అంటే, యోధా పత్రికలో కూడా చదవండి. యోధా పత్రికలో కూడా ఏముందంటే, వచనం 20లో మీరు కనిపెట్టేటప్పుడు ఏం చేయాలంటే ఆత్మలో ప్రార్థన చేయాలన్నాడు. ఇప్పుడు సందీప్ అన్న ఉన్నాడండి, నేను వస్తానని కనిపెడుతున్నాడు ఎక్కడ? బస్ స్టాండ్లో. నేను ఆలస్యం చేస్తే ఏం చేయొచ్చు అన్న? సర్లే ఒకసారి అలా ఇంటికి వెళ్ళి వచ్చేద్దామని వెళ్ళాడు, ఈలోగా నేను వస్తే. ఆయన ఎంతోసేపు నిలబడి వెళ్ళినా నాకేమనిపిస్తుంది అంటే, అరే నా కోసం కాసేపు కూడా ఈయన కనిపెట్టలేకపోయాడు అనిపిస్తుంది. ఈరోజు కూడా ఫలానా తేదీన ప్రభు మనతో మాట్లాడాడు, అది జరగాలి, జరగట్లేదు. సో మనం ఏం చేయాలి? ఇక్కడ చెప్పాడు యోధా పత్రికలో ఏం చెప్పాడంటే, మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు,
నిత్య జీవార్థమైన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టండి అన్నాడు. కనిపెట్టండి. హౌ టు వెయిట్ ఫర్ ది మేనిఫెస్టేషన్. అసలే ఆయన చెప్పిన దానిలో పొల్లు కూడా ఆయన తప్పిపోవడం. మీరు అస్సలు ఏమాత్రం డౌట్ పడద్దు. ఆయన చెప్పిన దానిలో పొల్లు కూడా ఆయన తప్పిపోవడం. ఎందుకంటే చెప్పినప్పుడు ఎవరికి మహిమ కలిగింది? సుమంతం. ఆయన చెప్పినప్పుడు ఎవరికి మహిమ కలిగింది? ఆయనకే. సుమంత్ చెప్తాడండి. అతడు వయసు వచ్చినవాడు, తన సంగతి తాను చెప్పుకోనగలడు, చెప్తాడు. దేవుడు మనకి సంగతులు చెప్పినప్పుడు ఎవరికి మహిమ కలిగింది? ఆయనకే. ఆయనకా? ఆయన అంటే ఎవరు? మా ఆయన, మీ ఆయన? యేసుప్రభు గారు. యేసుప్రభు వారు తండ్రి వారు కాదా? సుమంత్, మా కాలేబని చెప్తాడు. అసలు ఈ మధ్యలో క్వశ్చన్లు అడగలేదు, పాస్టర్ గారు నన్ను వదిలేశారు అనుకుంటున్నాడు అంట. చెప్పు అన్న. రాత్రి మీటింగ్కి రాలేదన్నా బంగారు తల్లి? చెప్పు. అక్కడే ఆ గొడవ వదిలే, ఈ గొడవ చెప్పు. ఒక్కడవే కాదు. ఎవరికి? తండ్రికి మహిమనా, కుమారునికి మహిమనా? సంగతులు తెలియబడుతున్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలిగిద్ది. అసలు నువ్వు ఉంటే దగ్గరుంటే దెబ్బలు తినేద్దు. కుమారునికి మహిమ కలుగుతుందండి. అది కాకపోతే ఇదేగా ఇక తెలివి. జాకోబు ఆయన అడుగు, చెప్తాడు. కుమారునికి మహిమ సంగతి తెలియబడేటప్పుడు కుమారునికి మహిమ, సంగతి నెరవేరినప్పుడు తండ్రికి మహిమ. కుమారునికి మహిమ కలిగినప్పుడు మీరు తెలుసుకోండి, కుమారుడు ఎంత మహిమ గలవాడో తండ్రి కూడా అంతే మహిమ గలవాడు కదా. కాబట్టి చెప్పింది చెప్పినట్టు చేస్తాడు, పొల్లు కూడా తప్పిపోదు ఆయన చెప్పిన దానిలో. నిరీక్షణ పెట్టుకోండి, నిరాశ పడకండి. నిరీక్షణ పెట్టుకోండి, నిరాశ పడకండి. మరి నిరీక్షణ ఎంతకాలం అని పెట్టుకోవాలన్నా అంటే మరి ఈ పని చేస్తున్నారు, ఆత్మలో ప్రార్థన చేయండి, ప్రభు బలలో పాల్పంచుకోండి. సో ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఉదయకాలం వాక్యంలో యోధా పత్రికలో ఈ వచనాన్ని మీరు అందరూ అండర్లైన్ చేసుకోండి. 1:20 అదేంటంటే మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టండి. ఎలా కనిపెట్టమన్నాడు? ఆత్మలో ప్రార్థన చేయొచ్చు. కొంతమంది అడుగుతున్నారు, అన్నా నువ్వు చెప్తున్నప్పటి నుంచి ఆశపడుతున్నావు, మాకు భాషలు వస్తలేదు అన్నా. ఎందుకు వస్తలేదు మీకు? మీరు ఏం చేయక్కర్లేదు దానికి. యేసు ప్రభు చేసి ముగించాడని నమ్మండి అంతే. భాషలతో ప్రార్థన చేయటం నాకు ఎందుకు రావట్లేదని చాలామంది అడుగుతున్నారు. ఎందుకు రావట్లేదంటే మీరు ఏదో చేయాలనుకుంటున్నారేంటి? నో నీడ్ టు డూ సంథింగ్. క్రీస్తు చేసిన పని ముగించబడిందని మీరు నమ్మాలన్నమాట. దయానందం అన్న అంతే కదా. ఈయన చూడు ఏం చేసినా చూస్తాడు అనుకుంటున్నాడు దయానందం అన్న. భాషలతో ప్రార్థన చేయండి. ఎందుకంటే అదే మనం కనిపెట్టం. ఒకవేళ నేను బస్ స్టాండ్లో లేట్ అయినా సందీప్ అన్న ఏం చేయాలి? ప్రే ఇన్ టంగ్స్. నేను నా బస్సు అవసరమైతే కొంచెం ముందుకు వచ్చేసిద్ది, నేను దిగిపోతాను తొందరగా, మనం కలుసుకుంటాం. అంతే తప్ప ఆలస్యం అవుతుందని వెళ్ళిపోకండి. బుద్ధి లేని కన్యకల గురించి అదే కదా మనం చూస్తాం. రైట్ టైంలో వాళ్ళు కలుసుకునే టైంలో వెళ్ళిపోయారండి. ఇప్పుడు కూడా మనం ప్రభు ఇంకా రేపే చేస్తాడంటే ఓపిక లేక చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకెప్పుడు చేస్తాడండి? చెప్పాడు, ఏం చేస్తాడా? నేను ఇలా అడుగుతున్నాను, ఎన్ని కార్యాలు మీరు చూడలేదు? ఇంకా ఆయన కోపం పుట్టిస్తారా? ఇంకా ఆయనకి విసుగు పుట్టిస్తారా? ఇంకా ఆయన శోధిస్తారా? ఎన్నో చేశారు. మీరు కొన్ని ప్రశ్నలు అడగొద్దు. మరి దేవుడే గొప్పోడైతే రాంబాబు గారికి పెళ్ళి ఎందుకు కాలేదు అని ఆయన అడిగారు. ఎప్పుడైనా మీరు నన్ను అడుగుతున్నారు కానీ ఆయన అడగండి. ఆయనకి ఇష్టమే లేదు, చేసుకునే ఉద్దేశమే లేదు. ఏదో ఊరికే మీ అందరు కనిపించినప్పుడు సరదా కోసం ఏమంటాడంటే నాకు ఎవరినైనా అమ్మాయిని చూడమంటాడు అంతే. మీరు చూసి ట్రై చేయండి. మీరు చెప్తే మిమ్మల్ని మొత్తం ఫూల్స్ చేసి పడేస్తాడు. ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి మిమ్మల్ని బట్టి దేవుని నామానికి అవమానం కాకుండా ఉన్నట్లు ఓ రోజు స్టేజ్ మీద నిలబడి దేవుడు నమ్మదగినోడండి, చెప్పింది చెప్పినట్టు చేస్తాడు, నాకైతే పెళ్లి చేసుకోమని ఆయన చెప్పలేదు కాబట్టి నేను చేసుకోవట్లేదని వీళ్ళు చెప్పేశారు అనుకోండి, వీళ్ళ విషయంలో ఎవరికి బాధ ఉండదు. వీళ్ళు చెప్పరు. అందరూ ఏమనుకుంటున్నారంటే నిజంగా దేవుడు నమ్మదగినోడైతే ఎందుకు ఇంకా అని. లేదు లేదు లేదు, ప్రభు ఆలస్యం చేయడు. ఎందుకంటే కుమారునికి మహిమ కలిగిన వెంటనే దేవునికి కూడా మహిమ కలుగుతుంది. ఏం ప్రశాంత్, బాధ కలుగుతుందా, ఆదరణ కలుగుతుందా నేను మాట్లాడితే?
నా మాట నీలో మంట పుట్టిస్తుందా? ఏంటన్నా ఎప్పుడో చెప్పాడు, ఇది అసలు ఏం చేయట్లేదు అని ఏదన్నా ఉందా? అప్లికేషన్ చెప్పి ఉదయకాలం పైకి మైక్ ఆన్ చేసుకొని స్వరపెట్టే ఆప్షన్ దొరికింది. దొరికిందా? అదే మరి దాన్ని యూజ్ చేయండి, ఆత్మలో ప్రార్థన చేయండి ఎక్కువగా కదండి. కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడు 14 అధ్యాయాలు అంటే, అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. అండర్లైన్ చేసుకోండి అన్నమాట. అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి అంటే అర్థం ఏంటంటే, వచ్చిన 12లో అంటే మీరు మాట్లాడుతున్న పదాల కంటే కొత్త పదాల కొరకు మీరు ఎక్స్పెక్ట్ చేయండి. మా వీడు రత్నజన్ అంటున్నాడు, ఇంతకుముందు నేను ఎప్పుడు చేయని పదాలు వస్తున్నాయన్నా అంటున్నాడు. ఎస్, ఇంకా రావాలి. నేను ఆపుదామంటే అది ఆగట్లేదన్న అన్నాడు. దేవునికి స్తోత్రం. అంత ఫ్లో రావాలి. దాని కొరకు మీరు ఆశపడండి. ప్రభువా ఇది నాకు దయచేయి. అంతేగాని నన్ను అందరు పిచ్చోళ్ళు కూడా అనుకోండి. మర్మాలు పలుకుతున్నాను. నువ్వేమీ స్టేజ్ మీద చెప్పట్లేదుగా. గుంటూరు బస్ స్టాండ్లో బస్సులు ఇక్కడ ఆపంటే లేకపోతే పైన ఎత్తామని మైకులు మాట్లాడుతూ ఉంటాడు. ఆడ ఎక్కడ ఉంటాడో ఆవిడకి తెలియదు. ఒకరోజు బస్ దిగి అలాగ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆడ ఆ మూలన కుర్చీ వేసుకొని కూర్చొని బంక్ వెనకాల మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడుండి మొత్తం ఇంత గోల్ చేస్తున్నావురా అనుకున్నాం అనమాట. అంటే వాడు ఆ మూల నుండి మాట్లాడుతున్నాడు. కానీ బస్సులు ఎక్కడెక్కడో ఎర్ర బస్సు అక్కడ ఆపొద్దు, ఒరే బండి నువ్వు ఇక్కడ ఆపొద్దు అని చెప్పేస్తున్నాడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు కనపడతలేదు. ఆ బంక్ వెనకాల మూలను కూర్చొని మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా మనం ఏమి సెంటర్లోకి వెళ్ళి మాట్లాడక్కర్లేదుగా. భాషలతో నీతోను దేవునితో నువ్వు మాట్లాడు, సిగ్గు లేకుండా, భయపడకుండా, ధైర్యంగా అరుస్తా మాట్లాడవచ్చు. ఒక్కోసారి ఎవరు లేకపోతే నేను ఒంటరిగా ఉన్నానని చెప్పుకోవటం ఎందుకు, ఒక్కడనే ఉండిపోయానని అనుకోవటం ఎందుకు? అది కూడా ఒక అవకాశమేగా. గట్టిగా కేకలేస్తా మనము గాలితో మాట్లాడినట్లు, స్పష్టముగాని ధ్వనిచ్చినట్లుగా కదండి మాట్లాడవచ్చు కదా. దీనివల్ల ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయో తెలుసా. అతడు మనుషుడెవడను గ్రహింపని భాషతో దేవునితో మాట్లాడుతున్నాడు. దీనివల్ల త్వరగా మేనిఫెస్టేషన్స్ జరిగిపోతూ ఉంటాయి. ఇంకో గొప్ప సంగతి ఏంటంటే, ఇంకా మీ దేహాలు దేవుని కార్యాల కొరకు ఏదైనా ఒక అనుకూలతలోని తీసుకెళ్లాలంటే దేవుడు చేస్తాడంతే. ఏమో అనుకోకుండా కొంతకాలం నాన్ వెజ్ తింటూ మానేశాడు అనుకోండి సత్యప్రసాద్ గారు. అది 7వ ప్రపంచ వింతలో 8వ వింత కదా నిజంగా. ఎందుకు మానేశాడంటే దేవుడు ఆ దేహాన్ని ఆ విధంగా మేనిఫెస్టేషన్ కోసం ప్రిపేర్ చేస్తున్నాడేమో. అంటే మీకు కొన్ని బెనిఫిట్స్ కూడా వస్తాయి మీ దేహంలో. కాబట్టి మీరు ఆశపడండి, దేవుడు మన దేహాన్ని సిద్ధపరుస్తాడు. ఇప్పుడు అబ్రహాంకి శారాకి పిల్లలు పుట్టడం వల్ల అబ్రహాం ఏమైనా ఒక ఆపర్చునిటీ ఉందా అంటే ఉంది. ఒక మేలు ఉందంటే ఉంది. ఏంటంటే ఇస్సాకు పుట్టడమే కాదు, మళ్ళీ అబ్రహాం 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ యంగవన్ అయిపోయాడు. నేను మీ అందరికీ కీ ఇవ్వట్లేదు కానీ ఒక మాట చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి పెళ్లి చేసుకునే అవకాశం వచ్చింది అబ్రహాంకి. అంటే శారా చనిపోయాక, గుర్తుపెట్టుకోండి. శారా చనిపోయాక అబ్రహాం మళ్ళీ పెళ్లి చేసుకున్నాడంటే ఎలాగొచ్చింది అవకాశం? ఎందుకంటే మళ్ళీ ఈయన యంగ్ అండ్ డైనమిక్ అయిపోయాడు అనమాట. దానికి కారణం ఒక మేనిఫెస్టేషన్ ఈయన దేహాన్ని మళ్ళీ యంగ్ వన్గా మార్చేసింది. ఇప్పుడైతే వివాహం చేసుకోనుకుంటే మంచిది. అయిపోయినాయి ఒకసారి అయిపోయి ఒకవేళ భార్య చనిపోయినా, ఎందుకంటే మీరు చక్కగా పరిచయలో వాడబడవచ్చు. మీకు ఏ సంఖ్యలో ఉండవు అనమాట. సో అందుని బట్టి ప్రభుకి స్తోత్రం. లేదన్నా మీరు మాట్లాడితే ప్రభు నాకు ఈ ప్రేరేపణ ఇచ్చాడంటే దేవునికి స్తోత్రం. దేవుడు ఏ ప్రేరేపణ ఇచ్చినా అది మేలు కోసమే. కానీ శరీర ఇచ్చలు నెరవేర్చుకున్నటకు శరీరం విషయమై ఆలోచన చేసుకోవద్దని రోమపత్రికలో 13వ అధ్యాయం ఆఖరి వచనంలో కూడా చెప్పాడు. కాబట్టి ప్రభుకి స్తోత్రం. ఈ ఉదయకాలం నేను ముగిస్తున్నాను. ప్రభు చెప్పిన మాట చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. ఆలస్యం జరుగుతుందంటే మీరు త్వరపెట్టొచ్చు. ఎలా త్వరపెట్టొచ్చు అంటే ఆత్మలో ప్రార్థన చేయటం ద్వారా. పేతురు రాసిన 2వ పత్రికలో ఆఖరి ఒక వచనం చదవండి. లాస్ట్ రిఫరెన్స్ 3వ అధ్యాయం వచనం 12 చదవండి. 3:12. అయినా ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశంలో రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టొచ్చు, దానిని ఆశతో అపేక్షించు. తమ్ముడు యోధా పేతురు ఇద్దరు ఒకేలా రాశారుగా పత్రికలు, మనకు తెలుసుగా. యోధ ఏమన్నాడు? కనిపెట్టుచు అనే దగ్గర పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అన్నాడు. ఇక్కడ ఈయన ఏమన్నాడు? దానిని ఆశతో అపేక్షించండి. ఫుట్నోట్లు ఏం రాశాడు? త్వరపెట్టొచ్చు. అండర్లైన్ చేయండి, అది త్వరపెట్టుచు. అంతేగాని ఈ మాట వద్దు. ఏ మాట? 4వ వచనం.
ఆయన రాకడను కూర్చిన వాగ్దానం ఏమాయను? ఆగుదాం. మనం ఎలా అనొద్దు, వాగ్దానం ఏమాయను అనే బదులు ఆత్మలో ప్రార్థన చేయొచ్చుగా. చెప్పాడండి, ఏడి ఎక్కడున్నాడు ఈయన, ఏం చేశాడండి అనే బదులు ఆత్మలో ప్రార్థన చేయి. ఆయన వాగ్దానం ఏమాయను అప్పుడు అన్నాడు. ఏమనంటే వాళ్ళు బుద్ధిపూర్వకంగా మరిచిపోతున్నారు కొన్ని సంగతులు గతంలో మన జీవితాల్లో జరిగాయి కదా, ఇప్పుడు వాటిని బట్టి కనీసం స్తుతులు కూడా చెల్లించకుండా పైగా మనం ఏమంటున్నామంటే ఆ వాగ్దానం ఏమైంది అని మాట్లాడుతున్నాం. అప్పుడు రాశాడు ఏమనంటే, పూర్వము నుండి ఆకాశం ఉండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి వాక్యం వలన కలిగినని వారు బుద్ధిపూర్వకంగా మరుతురా. కొన్ని విషయాలే మర్చిపోతాయి. ఇలాంటి క్వశ్చన్స్ అడగొద్దు దయచేసి. పిల్లలు ఇస్తానన్నాడు, ఇంకా పిల్లలు లేరు. పెళ్లి చేస్తానన్నాడు, ఇంకా లేదు. పరిచర్య విస్తరింప చేస్తానన్నాడు, ఇంకా లేదు అని నువ్వు అనుకోవద్దు. దానిని త్వరపెట్టండి. ఎందుకంటే ప్రభు మాట్లాడాడంటే పొల్లు కూడా తప్పిపోకుండా నెరవేరుస్తాడు. కుమారునికి మహిమ కలిగింది, దేవునికి మహిమ కలగదా? వారిద్దరూ ఏక మహిమ కలిగిన వారు కదా, ఖచ్చితంగా మహిమ కలిగింది. సో ప్రభు దేనికి సిద్ధపరుస్తున్నాడో, ఏం సిద్ధపరుస్తున్నాడో మనకు తెలియదు, కానీ ఆయన నమ్మదగినవాడు. ఆయన వాగ్దానములు నమ్మదగినవి, ఆయన వాక్యము నమ్మదగినది. పౌలు చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీతో మాట్లాడుతున్న దేవుడు నమ్మదగినవాడు. అంటే సేవకులు కూడా నమ్మదగినవారు. కాబట్టి నమ్మకమైన వారిని నమ్ముకోండి, నిరాశ పడకండి, అలసట పడకండి. మీ ప్రాణములు అలసట పడకయు, మీ ప్రాణములు విసుకకు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొని ఆయనను తలంచుకోండి అని చెప్పాడు. కాబట్టి ప్రభు ఈ తలంపులు మన కొరకే దీవించును గాక. ఓ చిన్న ప్రకటన చేస్తాను ముగింపులో, ఎందుకంటే స్టార్టింగ్లో మసాలా ఎత్తుంటే కొంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ముగింపులో మసాలా ఎత్తున్నాను. రేపు నుంచి వీడియోలు ఆన్ చేసుకునే వాళ్ళు ఎవరు జూమ్లోకి రాకండి. ఎందుకంటే నాకు 2 పేజీల తర్వాత మొత్తం ఈ బ్యాచ్, నేను పేర్లు చదువుతున్నాను చూడండి, మనీషా దగ్గర నుండి శ్రావణి అనే పేరు దాకా కనిపిస్తున్న వాళ్ళు ఎవరిది వీడియోలు ఆన్ లేవు. వీళ్ళందరినీ ఎంతవరకు వీడియో ఆన్ చేసుకుంటే అంతవరకు ఉంచండి, తర్వాత తీసేసేయండి. ఈ బ్యాచ్ వల్ల మనకు వచ్చే ప్రయోజనం లేదు. అనూప్ గారు మొన్న నాకు మంచి ఆలోచన చెప్పాడు. ఆయన నాకు ఆలోచనకర్త కూడా, సలహాదారు. ఏంటంటే పాస్టర్ గారు కొంచెం ఓపిక పట్టండి అన్నాడు. ఎందుకు 100 కానీ వచ్చింది అనుకోండి మంది అన్నాడు. వస్తే 100 తర్వాత ఎవరు జాయిన్ అవుతాకు ఉండదు కదండి, అప్పుడు మనం వీడియో ఆన్ చేసుకుని వాళ్ళని ఎవరిని అలౌ చేయక్కర్లేదు అన్నాడు. అంతవరకు ఎందుకు, ఈరోజే మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేద్దాం రేపటి నుంచే, రెవల్యూషన్ ఎలాగొచ్చింది కాబట్టి. కాబట్టి వీడియో ఆన్ చేసుకొని బ్యాచ్ రిక్వెస్ట్ కూడా చేయలేదు చూడండి. వాళ్ళు ఒకే ఒక్కళ్ళు రిక్వెస్ట్ చేశారు, మిగిలిన వాళ్ళు అందరూ ఆన్ చేసుకోమంటే రిక్వెస్ట్ చేసుకోకపోయినా పర్లేదు అంటే ఏంటి, నువ్వు ఉండటం వల్ల మాకేమైనా లాభమా? నీ నీతి వల్ల మాకు లాభం లేదు సోదరా, నీ పాపం వల్ల కూడా మాకు లాభం లేదు. కాబట్టి క్లాస్ అంటే క్లాసే, దీనికి ఫీజు కూడా కడుతున్నారు కదా, నెలకు 200 కట్టి జాయిన్ అవుతున్నారంటే మరి రోజు ఇంత అద్భుతమైన క్లాసులు అటెండ్ అవుతున్నప్పుడు మీకంటే పెద్ద సేవకులే కూర్చొని వీడియో ఆన్ చేసుకొని నోట్స్ రాసుకుంటా వర్తమానం విన్నారంటే మీరెంత, నేనెంత వాళ్ళ ముందు. కాబట్టి వీడియో ఆన్ చేసుకోలేను అన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ నాకు పంపించండి. వాళ్ళ పేర్లు రేపు నేను అనౌన్స్ చేస్తాను. వాళ్ళు తప్పితే ఇంకెవ్వరికి అవకాశం ఇవ్వద్దు. జూమ్లో 6 to 7 నేను ఎగ్జాక్ట్గా టైంకి ముగిస్తున్నాను. 6కి స్టార్ట్ చేసి 7కి. ఈ గంట సేపు కూడా వీడియో ఆన్ చేసుకోలేకపోతే మీకు ఈ జూమ్లో అవకాశం లేదే కదా. సో అది గుర్తుపెట్టుకోండి. నేను కూడా పొల్లు కూడా తప్పకుండా నెరవేరుస్తాను. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు నమ్మదగినోడు కాబట్టి నేను కూడా పొల్లు తప్పకుండా నెరవేరుస్తాను. మీరు కూడా ఈ రెవల్యూషన్ వచ్చింది కాబట్టి మేనిఫెస్టేషన్ దూరంగా ఉంటుంది అనుకోకండి, రేపే జరుగుతుంది. ప్రిపేర్ ఉండండి. మీరు 6 గంటల కంటే ముందు గంట టైం ఉందిగా, ఈ టైంలో ఎవరో ఒకరు పాడతారు, ఎవరో ఒకరు వాకింగ్ చదువుకుంటారు, ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారు. మీరు శుభ్రంగా మీరు చేసుకోవాల్సిన పనులు చేసుకొని కూర్చోండి, వీడియో ఆన్ చేసుకోండి. సో ప్రభు మీకు సహాయం చేయను గాక. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. ఈ మీటింగ్ని మనం ఇంత ప్రభు కృపతో జయకరంగా జరిగిస్తున్నప్పుడు మీ ద్వారా పని పాడవకూడదు కాబట్టి నేను ఈ విషయాన్ని మీకు స్పష్టంగా చెప్తున్నాను. కాబట్టి రేపటి నుండి అందరూ వీడియో ఆన్ చేసుకొని కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. మీరందరూ కూడా నిరాశ పడకుండా నిరీక్షణ కలిగి ఉండండి. ప్రభు చెప్పిన ఏ మాట కూడా అయినా తప్పిపోవడం, ఈ జరగటానికి ఆలస్యం జరుగుతుందని మీరు అనుకోకండి.
ఈలోగా మీరు త్వరపెట్టండి, ఆశతో అపేక్షించండి, ఆత్మలో ప్రార్థన చేయండి. అది మీకు విస్తరించినట్లు కూడా ప్రయత్నం చేయమని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ప్రభు ఈ తలంపులు ఈ ఉదయకాలం మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఆమేన్. యోబుకి ఎలీహు గారు ఇస్తున్నటువంటి ప్రత్యుత్తరంలో భాగంగా ఈ దినం కూడా యోబు తన దృష్టికి తానే దేవుని కంటే నీతిమంతుడని ఆయన యోచిస్తున్నప్పుడు ఎలీహు ఇస్తున్నటువంటి ప్రత్యుత్తరం, నీ యొక్క నీతి వల్ల దేవునికి కలిగే లాభం ఏంటి, ప్రయోజనం ఏంటి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, మన స్వనీతి వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదని, దేవుని నీతి వల్ల యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా కలిగినటువంటి నీతి ద్వారా మనకు కలుగుతున్నటువంటి ప్రయోజనాన్ని ఈ యొక్క ఉదయకాలం మంది యొక్క వర్తమానం ద్వారా ప్రభు మనందరితో సేవకులను వాడుకుని మరి అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఆత్మయందు సంపూర్ణ సిద్ధి పొంది మరి ఆయన యొక్క పునరుద్ధాన వల్ల మనకు కలుగుతున్నటువంటి నిర్మలమైనటువంటి మనస్సాక్షి, ఆ మనస్సాక్షి ద్వారా మన హృదయంలో కుమ్మరించబడినటువంటి ఆయన యొక్క జీవము మనకు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడినటువంటి స్వాస్థ్యంలో ఉన్నటువంటి భాగాన్ని మనం పొందడానికి, మన దేహంలో అది ప్రత్యక్షం కావడానికి మరి మన దేహం దేవుని మహిమ కొరకు వాడబడడానికి మరి ఆయన ఆయన అయితే మరి ఎప్పుడైతే అది మన వాగ్దాన రూపంలో మన యొద్దకు వెల్లడైందో అప్పుడు కుమారునికి మహిమ కలుగుతుందని, యేసుక్రీస్తు ప్రభు వారికి అది నెరవేరినప్పుడు తండ్రికి కూడా మహిమ కలుగుతుందని, ఆ నెరవేరే విషయంలో మనం ఆత్మ ద్వారా ప్రార్థన చేసినప్పుడు మనం దేవుణ్ణి త్వరపెడుతున్నామని, అది నెరవేర్చే విషయంలో ప్రభు చాలా స్పష్టంగా ఈ యొక్క ఉదయకాలం మంది వర్తమానం ద్వారా మనతో మాట్లాడారు. ఎవరి విషయాల్లో ఎవరికైతే మరి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన విషయం ఆలస్యం అవుతుందో, ఏ విధంగా త్వరపెట్టాలో, దేవుని దగ్గర నుంచి త్వరగా సమాధానం ఏ విధంగా పొందుకోవాలో ఈ యొక్క ఉదయకాలం మందు మనకి కీని మన ప్రభు ఓపెన్ చేశారు సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ సాయంతో. కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకుని మన జీవితాల్లో ఏదైతే మరి గత దినాల్లో మన దేవుడు వాగ్దానం చేసింది నెరవేరలేదో దాని విషయంలో మన అందరం కూడా మనకు వాగ్దానం చేసినటువంటి మరి ఆత్మవరాన్ని పొందుకొని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా వరం పొందుకునే విషయంలో ఎవరు కూడా నిర్లక్ష్యం ఉండకుండా మనం దాన్ని అపేక్షించి ఆ వరం ద్వారా మనం ముందుకు కొనసాగినట్లయితే తద్వారా ఆ కార్యం మనలో నెరవేరడం ద్వారా కుమారునికి తండ్రికి మహిమ కలుగుతుంది. తద్వారా అనేక మంది ప్రభు వైపు ఆకర్షించబడడానికి, ప్రభువుని అంగీకరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రేష్టమైన తలంపులు అందించిన సేవకులకు కుడికి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులకు కూడా కుడికి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే సేవకులు చేసిన ప్రకటన కూడా గమనించండి. మరి కొంతమంది అయితే ఉదయకాలం మందు మరి పిల్లల క్యారేజీల విషయంలో కొంతమంది సహోదరులు మరి వారు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. వారి పేర్లు కూడా సేవకులు నేను పంపిస్తాను. వారు తప్ప మరి మిగిలిన వారు అందరూ కూడా సేవకులు ప్రకటించినట్లుగా ఈ కూడికన ఒక గంట పాటు మీ యొక్క సమయాన్ని వెచ్చించి ప్రతి ఒక్కరు కూడా కెమెరా ఆన్ చేసుకోవడానికి సిద్ధపడండి. దయచేసి లేనిలా మరి సేవకులు చెప్పినట్లుగా మరి మీరెవరు కూడా ఈ యొక్క కూడికను మరి మీ వల్ల దీనికి ఏ విధమైనటువంటి నష్టం కలగకుండా మరి మీరు ముందుకు కొనసాగాలని మీ అందరికి ప్రేమతో తెలియజేస్తున్నా. ఇది మీ ప్రయోజనం కొరకే. వీడియో ఆన్ చేసుకుని వింటున్నవారు వారు ఎంత క్రమంగా వీడియో ఆన్ చేసుకుంటున్నవారు వారి జీవితాల్లోకి జరుగుతున్నటువంటి కార్యాలు, వారు క్రమంగా వారు నడుస్తున్నటువంటి విధానమే ఇందులో మనకి మరి ఇది ఒక సాక్ష్యం. ఎందుకంటే చాలా మంది క్రమంగా ఇందులో జాయిన్ అయ్యి వీడియో ఆన్ చేసుకుని క్రమంగా వాక్యాన్ని గ్రహిస్తున్నటువంటి వారు వారి జీవితంలో గ్రహింపు యొక్క ఐశ్వర్యాన్ని వారు అనుభవిస్తున్నారు. కాబట్టి మీ ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దని ప్రేమతో తెలియజేస్తున్నాం. ఇది మీ క్షేమం కొరకే. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే మనం కూడికి ముగింపు చేసుకుందాం. అలాగే ఈరోజు సాయంత్రం 6:30కి పెంటపాడులో, రాత్రి 8:30కి భీమవరంలో జరిగే బైబిల్ స్టడీ కొరకు, అలాగే మే నెలలో 19 నుంచి 23వ తేదీ వరకు హైదరాబాద్ జరిగే కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో తెలియజేస్తూ ఈ సమయంలో ఎవరైనా ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకుందాం. పృథ్వీ గారు చేస్తున్నారా? రాజేష్ గారు చేయండి. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ మేడివైన దేవా, మీకు వందనాలు ఆయన ప్రేమించి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. ప్రతిరోజు మీరు మమ్మల్ని మీ కృప చేత దర్శిస్తున్నందుకై స్తోత్రాలు. మా మనస్సాక్షిని ఎల్లప్పుడూ కడుగుతున్నందుకై స్తోత్రాలు. మా మనస్సాక్షిని కడుగుతూ నాయన
అందులో శ్రేష్టమైన సంగతులు నింపుతున్నందుకే, మా హృదయాలు నింపుతున్నందుకే స్తోత్రాలు. నైనా మీరు ఆత్మరూపిగా చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళారు. చెరలో ఉన్న ఆత్మలకు సంపూర్ణ సిద్ధి కలిగింది. మీరు తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళారు. మాకైతే మనస్సాక్షి విషయంలో సంపూర్ణ సిద్ధి కలిగించారు. అందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మాత్రమే కాదు, మా మనస్సాక్షికి సంపూర్ణ సిద్ధి కలిగించారు కాబట్టి మా మనస్సాక్షిని ఎల్లప్పుడూ మేము నాయన చక్కగా కాపాడుకోవటం ద్వారా క్రీస్తులో ఉన్న వాటిని అన్నిటిని మాకు తెలియచేస్తారు. నాయన క్రీస్తునందు ప్రతి వాగ్దానం నిశ్చయమై మేము ఆమేన్ అనటానికి నాయన అవి ఉన్నాయి. వాటిని మాకు తెలియజేసినప్పుడు మేము వాటిని గూర్చి ఆమేన్ అన్నప్పుడు క్రీస్తుకు మహిమ కలుగుతుంది. మంచి మనస్సాక్షి ద్వారా క్రీస్తులో ఉన్నాం మేము ఎరుగుతున్నప్పుడు క్రీస్తుకు మహిమ, అవి మా దేహంలో ప్రత్యక్షమైనప్పుడు తండ్రి మీకు మహిమ. అందుకు మీకు స్తోత్రములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మాత్రమే కాదు, కొన్ని సంగతులు మా జీవితాల్లో, మా దేహమందు, మా జీవితాల్లో మేమేమైతే ప్రార్థన చేస్తున్నామో ఆ సంగతులు ఆలస్యమవుతున్నప్పుడు మేము టెన్షన్ పడాల్సిన పని లేదు, దిగులు చెందాల్సిన పని లేదు. ఆ ఆలస్యాన్ని కూడా మేము త్వరపెట్టడానికి, కార్యాలు త్వరపెట్టడానికి నాయన ఆత్మలో ప్రార్థించుట నాయన అనేది త్వరపెట్టుట అని మీరు చెప్పారు. అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఆత్మలో ప్రార్థించుట, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు ఎక్కువగా అపేక్షించుట అనే విషయంలో మేము యాక్టివ్ పార్ట్ లో ఉండటానికి మా ప్రియులందరూ ఎక్కువగా మరి ఎవరైతే భాషలతో మాట్లాడుట అనే దాని విషయంలో ఇంకా అభ్యంతరం పడుతున్నారు, ఇంకా దాని విషయంలో మరి మాకు ఇది అవ్వట్లేదు అని అనుకుంటున్నారు, వారందరూ కూడా ఆ ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులు నాయన తనతోనూ దేవునితోనూ మాట్లాడుకునే ఆ 10,000 మాటలు అని చెప్పబడుతున్న ఈ భాషల్ని ఎక్కువగా ప్రభు అపేక్షించి నాయన ఆ వరం చేత నాయన నింపమని ప్రతి ఒక్కరు అడుగునట్లుగా మీ కృప చూపించండి. వీళ్ళందరినీ ప్రభు నాయన భాషలు మాట్లాడినట్టుగా మీరు నాయన వారిని సిద్ధపరుస్తారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. మేము ఎప్పుడైతే ఆత్మ యొక్క వరము చేత మేము నడిపించబడుతున్నాము, కార్యాలను త్వరపెడుతున్నాం నాయన. మా కార్యాలను మేము ఇంకా స్పీడప్ చేసుకుంటున్నాం నాయన. అలాగున ప్రియులందరికీ ప్రభా మీరే మీ కృపను కుమ్మరించమని, మీ సేవకుడు ద్వారా మీరు ఇస్తున్న సందేశాన్ని బట్టి, సంగతులను బట్టి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నా నాయన. మరి మీ సేవకుడిని ప్రతి దినము మా క్షేమం కొరకైన సంగతుల చేత నింపి, ఆత్మను గురించి వాక్శక్తి చేత అవి మాకు తేటగా అందిస్తూ మా హృదయాలను అనుదిన కృప చేత నింపుతున్నందుకే స్తోత్రాలు నాయన. మీ సేవకుని మీరు మీ కృప చేత బలపరిచి ఇంకొన వాడుకుంటున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. పేరు వచ్చిన వారందరిని బట్టి, సేవకులను బట్టి, ప్రియులను బట్టి మేము స్తుతిస్తున్నా. నేను అందరిని దీవించమని, మీరు మాకు మా హృదయాల్లో నింపిన కృప చేత మమ్మల్ని నడిపిస్తారని నమ్ముతూ మా హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు ప్రభు వారి పేట స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు రాజేష్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని ఈ కూడిక ముగింపు చేస్తాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వందనాలు. అందరికీ వందనాలండి. వాక్యాన్ని అందరికీ అందరికీ వందనాలు. వందనాలు. అందరికి వందనాలు. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికి వందనాలు. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. అందరికీ వందనాలు.